ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత గత వారమంతా ప్రభు మనల్ని కాపాడినందుకు నేను వందనాలు దేవునికి చెల్లిస్తున్నాను. తిరిగి మరలా ఈ మంగళవారం జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప అనుగ్రహించినందుకు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు మీ అందరి పక్షంగా నా పక్షంగా కూడా నేను చెల్లిస్తున్నాను. వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎవరైనా క్రొత్తవారు ఎరిగిన వారు ఉంటే వారికి పరిచయం చేయండి. ఇందులో మనకేమీ స్వార్థం లేదు. మీరు చూస్తున్నారు కదా, దేవుని వాక్యం వెదజల్లబడాలి. దేవుని వాక్యం అందరికీ అందాలి అనే ఆశ తప్ప మరొకటి కాదు. సహాయం చేయండి. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నానండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టు దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమిలైన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నాయన. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి దీపము వేకువ చుక్క అని చిన్న టైటిల్ పెట్టుకుందాం. దీపము వేకువ చుక్క. దీపం గురించి చాలాసార్లు ధ్యానం చేసాం. వేకువ చుక్క గురించి ధ్యానం చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కనుక దీపము వేకువ చుక్క అనేటువంటి టైటిల్తో ఈ వాక్యాన్ని ధ్యానించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే గడియారాలు లేని కాలంలో మనిషి వేకువ చుక్క మీద ఆధారపడేవాడు. చాలా పెందలాడే నిద్రపోతారు, కష్టపడి పనిచేసి ఉదయాన్నే చాలా పనులు పెట్టుకుంటారు. గడియారాలు అలారం లేదు కదండి. అంచేత మెళుకు వచ్చినప్పుడు ఆకాశం వైపు చూస్తే ఒక చుక్క కనిపిస్తుంది, దాన్ని వేకువ చుక్క అన్నారు. ఆ చుక్కను కూడా చూడగానే మరొక క్రొత్త రోజు ప్రారంభమైంది అని వ్యవసాయదారుడు వ్యవసాయ పనులు, వ్యాపారస్తుడు వ్యాపార పనులు, ఇంటి పనులు చేసేవారు లేచి వాకిలు తుడుచుకోవటం, ఇవన్నీ ఎవరి మట్టుకు వారి పనులు ప్రారంభించి మరొక నూతన దినపు ప్రారంభాన్ని ఆ వేకువ చుక్కను బట్టి వారు చూస్తారు. కనుక అది చాలా హృదయాన్ని సంతోషింపజేస్తుంది. అలాగే కొన్నిసార్లు బలహీనలుగా అనారోగ్యంతో ఉన్నవారు కూడా రాత్రంతా పగలంతా బాగానే ఉంటుంది, కానీ రాత్రి వేళ ఈ బలహీనతలు ఎగరవేటయ్యి నిద్ర ఉంచవండి. వాళ్ళు ఎప్పుడు తెల్లవారుతుందని చూస్తూ ఉంటారు. తెల్లవారుగానే అమ్మయ్య, నాకు ఈ రాత్రి ఏం జరగలేదు, నేను క్షేమంగా ఉన్నాను, మరొక నూతన దినాన్ని చూడగలిగానని సంతోషం వారి హృదయాల్లో ఉంటుంది. అంచేత క్రీస్తు అనే వేకువ చుక్క సువార్త రూపంలో మన హృదయాలలో ఉదయించినప్పుడు ఈ జీవితానికి ఒక గమ్యం అంటే ఏంటో తెలుస్తుంది. గోల్ అంటాం చూసారా, తెలుస్తుంది. ఏ పని చేసినా ఆయన కొరకు పనిచేసి జీవించి నిత్య జీవాన్ని పొందగలుగుతాం. అంచేత ఎంత శ్రేష్టమైన వాక్యం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నామో మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఒక చిన్న విషయం అడుగుతాను మిమ్మల్ని. ఒక వ్యక్తి కారణజన్ముడు అంటారు. ఎప్పుడు అంటారు? ఆయన పెరిగి పెద్దవాడే తన పనిని బట్టి, తాను సాధించిన విజయాలను బట్టి అప్పుడు అంటారు, అబ్బో ఈయన కారణజన్ముడండి, కుటుంబాన్ని ఉద్ధరించాడు, లేకపోతే ఊరిని గ్రామాన్ని ఉద్ధరించాడు, లేకపోతే రాష్ట్రాన్ని ఉద్ధరించాడు, లేకపోతే దేశాన్ని ఉద్ధరించాడు అని చేసిన పనులను బట్టి కారణజన్ముడు అనేటువంటి మాట వాడతారు. కానీ యేసయ్య పుట్టకముందే, ఆయన గురించినటువంటి ప్రవచనాలు ఇంకా 700 సంవత్సరాలకు పుడతాడనగా నేను చెప్పను. కానీ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి, సామెతలు 2వ అధ్యాయం 3, 4 వచనాలు లేదా 12వ వచనం చూడండి. ఆయన ఇంకా పుట్టకముందే 700 సంవత్సరాలకు పుడతాడనగానే ఒక కారణజన్ముడుగా, వేకువ చుక్కగా, ఒక దీపంగా, వెలుగుగా ఆయన యొక్క జీవితాన్ని గురించి వర్ణించడం, ఎదురు చూడటం జరిగింది. కన్యక గర్భవతి కుమారుని కనును. ఆ దినాల్లో చాలామంది స్త్రీలు వివాహం చేసుకోకుండా ఒకవేళ నా గర్భంలో ఆ రక్షకుడు వస్తాడేమని చెప్పి వారు కన్యకలుగానే ఉండిపోయారని చరిత్రలో మనం చూస్తాం.
మీకు ఒక విషయం చెప్తాను. రాజమండ్రిలో షాడే స్కూల్లో నేను ఉండేది, ఇప్పుడు అది లేదనుకోండి. ఆ షాడే స్కూల్లో చదివినటువంటి కొంతమంది ఇంకా ఉన్నారు, పెద్ద వయసులో కొంతమంది కాలం చేశారు. దాని గురించి కొంతమందికి తెలుసు. ఆ షాడే స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అవ్వాలంటే ఆవిడకి వివాహం కాకూడదు. వివాహం కాని వ్యక్తినే షాడే స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా చేసేవారు. కనుక ఆ స్కూల్లో పనిచేసిన టీచర్స్ కొంతమంది వివాహాలు చేసుకోలేదు. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ స్కూల్కి హెడ్ మిస్ట్రెస్ని అవ్వాలి అంటే వివాహం చేసుకోకూడదు. కనుక స్పిన్స్టర్స్గానే వాళ్ళు ఉండిపోయి ఆ హెడ్ మిస్ట్రెస్ అనే భాగ్యాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో క్రీస్తు కన్య గర్భవతి కుమారుని కనును అనే మాటను వాళ్ళు దృష్టిలో పెట్టుకున్న చాలామంది కన్యకలుగా ఆయన నా గర్భంలో నుంచి వస్తే నా జీవితం ధన్యమవుతుంది. అయితే ఆ భాగ్యం ధన్యత మరియమ్మ తల్లి గారికి ఇచ్చారనుకోండి. దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి వందనాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు గ్రహించలేకపోతున్నాం. ఆయన కారణజన్ముడని లేకపోతే దీపమని వేకువ చుక్క అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. క్రొత్త నిబంధన రాకముందు పాత నిబంధన గ్రంథం మాత్రమే ఉంది. అందులో ఉన్న ప్రవచనాలు ఆనాటి కాలం వరకు తెలుసు. ఆ తర్వాత క్రొత్త నిబంధన వచ్చింది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం కనుక మనకి క్రీస్తు జననం, జన్మ, ఆ తర్వాత ఆయన జీవితం, మరణ, పునరుత్థాలు ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇంకెక్కడో కొంచెం వెనకబడేటువంటి పరిస్థితి. అందుకని ఆయన ఏమంటారంటే లోక 24వ అధ్యాయం 25వ వచనం, అందుకే ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా. ఏమంటే 25వ వచనం, అది 26వ వచనం అంటాడు, క్రీస్తు ఏలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. చాలామందికి పునరుత్థానాన్ని గురించి అనుమానం, ఆరోహణాన్ని గురించి అనుమానం. నమ్మినట్టుగా ఉంటారు కానీ నమ్మరు. హృదయంలో ఏవేవో ప్రశ్నలు, వారికి ఉన్నటువంటి అపనమ్మికను బట్టి ఎవరైనా దైవజనుడు ఎదురైనప్పుడు ఏవేవో ప్రశ్నలు. ఏమంటే ఆదామవ్వలు పండు వింటారని దేవుడికి తెలుసు కదా, ఆయనకి సర్వజ్ఞుడు కదా, ఆయనకు ముందే తెలుసు కదా. మరి అనవసరంగా చెట్టు ఎందుకు చేశాడండి? వాళ్ళు తింటారని తెలిసినప్పుడు ఆ చెట్టుని చేయకూడదు కదా, ఆ పండుని పెట్టకూడదు కదా, పెట్టి తిన్న తర్వాత వాళ్ళని సేవించడం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు నన్ను అడిగారండి. ఇలాగ క్రీస్తుని గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, మహిమలు, లేకపోతే ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి ఎన్నో ప్రశ్నలు. పెద్దవారు, యంగ్స్టర్స్లో కూడా ఈ ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందుకనే ఆయన ఏమన్నాడంటే అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని అన్నాడండి ఆయన. జాగ్రత్త. క్రీస్తులో ఉండి, విశ్వాసంతో ఉండి, ఆలయానికి వెళుతూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, ఆయన యొక్క బోధలు వింటున్నటువంటి మనలో అవివేకం ఉండకూడదు, మందమతితనం ఉండకూడదు. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మరొక మాట ప్రభువు నోట్లోంచి, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండి ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. ప్రవక్తలు ఎప్పుడో 700 ఏళ్ల క్రితం ఆ తర్వాత అలా చెప్తూ వచ్చారు. మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత 400 సంవత్సరాలు ఏమీ లేదు, ఖాళీగా ఉంది. 400 సంవత్సరాల తర్వాత అప్పుడు క్రీస్తు యొక్క జననం మనం చూస్తాం. కనుక అవన్నీ మీకు తెలుసు. అవన్నీ ఇప్పుడు నా ద్వారా, నాలో, నా మూలంగా నెరవేరాయి. చూసుకోండి మీరు కావాలంటే. వాస్తవాలు గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. వాస్తవాలు గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రతి ప్రవచనం ఆయన జీవితం, ఆయన చేసిన అద్భుతాల వల్ల నిరూపించబడ్డాయి. అందుకనే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 3-4 వచనాల్లో పౌలు గారు చెప్పిన శ్రేష్టమైన మాట ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. ఎందుకు నిర్లక్ష్యం? అపనమ్మిక, అవిశ్వాసం, ఏవేవో ప్రశ్నలు. కొన్నిసార్లు ఎవరో ఒక ప్రశ్న రేకెత్తిస్తారు, ఇక అది మనలో బలంగా నాటుకుపోతుంది.
ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకుందాము, దేని నుండి రాబోయేటువంటి ఉగ్రత నుండి ఎలాగో తప్పించుకుందాము. అంటే రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత దృఢపరచబడెను. అవన్నీ జరిగాయి, నమ్మిన వారు నమ్మారు. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, వెనకబడిన వారు కొంతమంది వెనకబడుతున్నారు. కొన్ని మాటలు వాళ్ళకి కఠినంగా అనిపించాయి. జాగ్రత్త, ఏ కఠినత్వం కూడా మన హృదయాల్లో ఉండటానికి వీల్లేదు. ఏ కఠినత్వం కూడా మన మీద పరిపాలన చేయడానికి వీల్లేదు. సహృదయంతో, చక్కని మాంసపు గుండెతో దేవుని వాక్యాన్ని స్వీకరించే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే ఆ వేకువ చుక్క ఆకాశంలో పుట్టడం కాదని మన హృదయాల్లో ఆ వేకువ చుక్క ఎప్పుడైతే పుడుతుందో ఈ హృదయాలలో ఉండేటువంటి చెడు పాపం పటాపంచలైపోతుందండి. వెలుగున్న చోట చీకటికి చోట్లేదు కదా. ఏమండి, వెలుగుచ్చు చోట చీకటిగా ఉండే చోట, చీకటి గల చోట వెలుగుచ్చు దీపమై ఉన్నట్టుండెను. క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం, చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టు క్రీస్తుక జీవితం. ఇది మనం గమనించాలి. అందుకనే యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద ఆ వెలుగు ప్రకాశించును. ఏమండి, ఏం చీకటి? చీకటిలో నడుచు జనులు ఏం చీకటి? ఏ అంధకారంలో ఉన్నారు? మన జీవితాల్లో చాలా చీకటి కోణాలు ఉంటాయి, బ్రతుకుల్లో చాలా చీకటి కోణాలు ఉంటాయి. లోకంలో ఎలాగా ఉంది ఆ చీకటి, వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుని చేస్తూనే ఉంటారు, చేసేది చాలా అవసరం అనుకుని కొంతమంది చేస్తూనే ఉంటారు. కానీ అవన్నీ చీకటి పనులే. మనం వివరించుకుంటూ పోతే కొన్నిసార్లు ఆ కొన్ని కోణాలు మనలో ఉండి మన మీద మనకే అసహ్యం కలుగుద్ది. ఎవరి మట్టుకు వారు విశ్లేషించుకోవటం నేర్చుకోగలిగితే. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగితే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, నా నామమందు భయభక్తులు గల వారి యొగు మీ మీద నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. నీతి సూర్యుడు ఎప్పుడైతే మన మీద ఉదయిస్తాడో, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలిగించి, అంటే ఏం ఆరోగ్యం? ఏ అనారోగ్యం అయితే మనలో ఉందో, అవిశ్వాసం అనే అనారోగ్యం, నమ్మకం లేని అనారోగ్యం, ఆయనలో ఎదగని అనారోగ్యం, పట్టుదల లేని అనారోగ్యం, నామమాత్రంగా జీవించే క్రైస్తవ జీవితం అనే అనారోగ్యం ఎప్పుడైతే క్రీస్తు వెలుగు ప్రసరించబడుతుందో, ఆయన వెలుగు మన హృదయాల్లో ఒక వేగు చుక్కలాగా వెలుగుతుందో, ఇవన్నీ పటాపంచలైపోతాయండి. చోటివ్వాలి మనం. మన హృదయంలో ఆ వేకువ చుక్క ఉదయించడానికి మనం చోటు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు అసలు ఈ జీవితం అగమ్యగోచరంగా కనిపిస్తుందండి. కొన్నిసార్లు ఎందుకు అసలు ఏ గమ్యం లేని జీవితంగా నేను జీవిస్తున్నాను అని అనిపిస్తుందండి. కనుక యేసయ్య మీద గనక మన దృష్టిని నిలిపితే ఈ జీవితాలకు ఒక గమ్యం లేక దశ నిర్ధారించబడుతుంది. నువ్వు చక్కగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే చాలా చక్కని మాటలు మనం చూస్తామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధముల చేతను పాపముల చేతను దేవుని దృష్టిలో చనిపోయిన జీవితం మంది, దేవుని దృష్టిలో చనిపోయిన పరిస్థితి మంది. అయితే క్రీస్తు ద్వారా ఆయన మనలను బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు, ఏవేవో చేస్తున్నాం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మును ప్రవర్తించుచు
కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి. ఇది మన జీవితం. ఇది మన జీవితం అండి. ఎవరినో చూసి అలా చేయాలి, ఎవరినో చూసి అలా చేయాలి. ఎవరి ప్రభావం మన మీద బలంగా ఉండి వాళ్ళు అలా చేశారు కనుక నేను అలా చేయకపోతే నాకేమైనా అయిపోద్దేమో, నా కుటుంబానికి ఏదైనా అయిపోద్దేమో. వద్దు. వారు ఎవరో చేశారో కనుక మనం చేయొద్దు. వారెవరో అలా చేసి నరకానికి వెళ్తే నువ్వు కూడా వారితో పాటు నరకానికి వెళ్తావా? అననీయ సప్పేరాల గురించి ఒక ఆయన చాలా కొంచెం సర్కాస్టిక్గా కొన్ని మాటలు రాశారండి. అననీయ అబద్ధం ఆడాడు, చనిపోయాడు. యవనస్తులు ఆయన పట్టుకెళ్ళి సమాధి చేసి వచ్చారు. ఈ లోపల ఆ దాచిన సగం సొమ్ము సప్పీరమ్మ గారు జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళీ ఆలయానికి వచ్చిందట. భార్యకి తెలియకుండా ఉంటుందా భర్త చనిపోయాడని? చెప్పకుండా ఉండుంటారా? ఆవిడ వచ్చిన తర్వాత, అమ్మ మీ పొలం అననీయ మాకు ఒక డబ్బులు ఇచ్చాడు కదా, అంతగా అమ్మారా అంటే ఈవిడ అంతగా అమ్మామండి అని పేతురు గారితో చెప్పిందంట. ఆయన సర్కాస్టిక్ ఏం రాశారంటే, చావైనా కష్టమైన శ్రమైనా దుఃఖమైనా సుఖమైన సంతోషమైన నీతోనే కలిసి ఉంటానని పెళ్లిలో నేను ప్రమాణం చేశాను కదా, ఇప్పుడు అబద్ధమాడి నా భర్త చనిపోయాడు, నరకానికి వెళ్తాడు కనుక నా భర్త ఎక్కడుంటే అక్కడికే నేను కూడా వెళ్ళాలి అనే ఆలోచనతో ఈవిడ కూడా అబద్ధం ఆడిందని రాస్తున్నాడు ఆయన. అదేనా మన జీవితం? ఆయన సర్కాస్టిక్గా రాశాడు అనుకోండి, కానీ అది కాదుగా మన జీవితం. ఎవరో చేశారు, ఆ చేసిన వాళ్ళు ఒకవేళ ఆ నరకానికి పాత్రులైతే మనం కూడా అలాగే చేసి అక్కడికి వెళ్ళిపోదామా? అది కాదుగా దేవుని చిత్తం మన జీవితాలు. అది కాదుగా, అలా ఉండకూడదు కదా. నేర్చుకుందాం ప్రియులారా, నేర్చుకుందాం. ఈ వచనం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టు దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఈ వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుంది? ఏం జ్ఞాపకం చేస్తుందంటే, క్రీస్తు ఒక నూతన సూర్యోదయాన్ని మనకిచ్చి సంపూర్ణమైన పరిపూర్ణమైన జీవితం ఆయన మనకిస్తారు. క్రీస్తు అనే వేకువ చుక్క మన హృదయాలలో ఉదయించడం అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వస్తాడు, మరి దేనికి రాడు? నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని ప్రభు చెప్పారు. నేను దొంగను కాదు, దోచుకునేవాడిని కాదు, హత్యలు చేసేవాడిని కాదు. జీవాన్ని ఇవ్వడం, సమృద్ధిగా ఇవ్వటం. ఎవరి హృదయాలలో, ఎవరి జీవితాలలో ఈ వాక్యం అనే వేకువ చుక్క ఉదయిస్తుందో సమృద్ధి అయినటువంటి జీవితం, నిత్య జీవాన్ని వారు కలిగి ఉంటారు. ఏమండి, ఎవరు పొందుతారంటే, క్రీస్తు సువార్తకు ఎవరైతే లోబడతారో వారు ఈ శ్రేష్టమైన అనుభవంలోకి వస్తారు. కనుక ఇది హృదయాలలో కలుగుతుంది, బయటికి కనిపించేది కాదు. ఈ జీవం క్రీస్తు కృపలో, జ్ఞానంలో ఎదుగుటకు మనకు సహాయం చేస్తుంది. క్రీస్తు కృపలో, జ్ఞానంలో ఎదగడానికి మన జ్ఞానం పనికిరాదండి. క్రీస్తు జ్ఞానం మనకి కావాలి, దైవ జ్ఞానం మనకి కావాలి. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పేతురు గారు ఏమంటాడంటే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నుండి పాలుబారగినట్లు వాటిని అనుగ్రహించిన వేటిని, క్రీస్తు కృపను, జ్ఞానాన్ని. ఈ మన యొక్క దురాశలు, లోక సంబంధమైన జీవితం జీవించడం వల్ల కలిగే భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి క్రీస్తు జ్ఞానం మనకి కావాలి, ఆయన కృప మనకు కావాలి. అందుకోసం ఈ వేకువ చుక్క మన హృదయాల్లో ఉదయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు జ్ఞానంలో ఎప్పుడైతే మనం ఎదుగుతామో దేవుడు మనలను ఎందుకు చేశాడో గ్రహించగలుగుతాం. ఒక పర్పస్ ఉంది నన్ను చేయడానికి, నిన్ను చేయడానికి. ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మామూలుగా అసలు ప్రణాళిక ఏమీ తెలియకుండా ఏదో పుట్టాము, పెరిగాము, వివాహాలు అయ్యే, కుటుంబం, బిడ్డలు పుట్టారు, ఉద్యోగాలు, రిటైర్మెంటు, ఇలా గడిచిపోతూ ఉంటుంది. కానీ అసలు దేవుని యొక్క పర్పస్ ఏంటి అనేది మనకు తెలియకుండానే కాలం గడిచిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ వేకువ చుక్క మన హృదయాల్లో వెలుగుతుందో, నన్ను చేసిన పర్పస్ ఏంటో అనేది నేను గ్రహించగలుగుతాను. 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఫరో కుమార్తెకు పెంపుడు బిడ్డగా జీవిస్తున్నాడు. సకల రాజ విద్యలలో ఆరితేరిపోయాడు. సకల సౌకర్యాలు గ్రహిస్తున్నాడు. కానీ ఒక దినాన
తనను పుట్టించడానికి ఆ దినాలలో మగబిడ్డలను చంపుతున్నటువంటి యూదులేక మగబిడ్డలను చంపుతున్నటువంటి ఆ దినాలలో దేవుడు తను ఎందుకు బ్రతికించాడు? బ్రతికించడమే కాదు, రాజుగారింట్లో పెరగడానికి దేవునికి చిత్తం ఏమిటి, దేవునికి ఉద్దేశం ఏంటి గ్రహించిన మోషే ఈ రాజభోగాలు, సమస్త వైభవాలు వాటిని పెంటతో సమానంగా అయించి అది నాకు వద్దనుకుని ఇశ్రాయేలు ప్రజలతో, వాళ్ళు అప్పటికి బానిసలుగా ఉన్నారండి, ఒక బానిసగా ఉండడానికి ఇష్టపడ్డాడు. పర్పస్ తెలిసిన తర్వాత ఆ పర్పస్ను అమలు చేయడానికి ఇంకొక 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, ఒక మందను నడిపించేటువంటి కాపరిగా ట్రైనింగ్ పొంది తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని యొర్దాను ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఆయన నడిపించాడు. కనుక దేవుడు నన్ను ఏ పర్పస్తో చేశాడు అనే దానిని నేను తెలుసుకోవాలి. నా ఆత్మిక గమ్యస్థానం ఏంటి? నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తాను, నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళితే అక్కడ నెమ్మది శాంతి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ వేకువ చుక్క మన హృదయాలలో వెలగాలి. గమనించండి, మనం దేవుని యొక్క సృష్టిని చూస్తూ ఉంటామండి, ప్రకృతిని చూస్తూ ఉంటాం. కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యము దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారులైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఈ మన కన్నులకు కనిపించే ప్రతిదీ ఆయన యందు ఆయనను బట్టి ఆయన ద్వారా సృష్టించబడింది. నేను కూడా ఆయనను బట్టి ఆయన ద్వారా ఆయన పని కొరకు. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్ టువర్డ్స్ మీ. నా గురించి ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది, నా గురించి ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దానిని నెరవేర్చాలంటే నేను తెలుసుకోగలగాలి. కనుక ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినగలుగుతామో, ఆయన చిత్తాన్ని అన్వేషించే ప్రయత్నంలో మనం ఉంటాం ప్రియులారా. ఆయన చిత్తాన్ని అన్వేషించే పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుచేత ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు లక్ష్యముంచినడలా మీకు మేలు. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచుదాం. ఆయన నన్ను ఎందుకు చేశాడు, ఏ పని కొరకు ఆయన చేశాడు అని దానిని గ్రహించగలిగితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఏమంటే అలా గ్రహించిన వారు గొప్ప గొప్ప సేవకులయ్యారు, బోధకులయ్యారు, ఉపదేశకులయ్యారు. వారందరూ సౌఖ్యాలతో జీవించలేదండి. కొంతమంది శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, సజీవంగా కాల్చబడ్డారు, నూనెలో వేయబడ్డారు, సిలువ వేయబడ్డారు, తల నరకించబడి దేవుని యొక్క ప్రణాళిక ఇలా ఉంది అని చెప్పి దానికి వారు శిరస్సు వంచారు తప్ప వెనక అడుగు వేయలేదు. ఎందుకంటే వారి హృదయాలలో దేవుని వాక్యం అనే వేకువ చుక్క ఉదయించింది కనుక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు నాయన. మీ స్వరాన్ని వినగలిగే ధన్యత మాకు ఇచ్చినందుకు ప్రభువా మీకు హృదయపూర్వకమైన వందనాలు నాయన. వందనాలు తండ్రి. ప్రభువా, చీకటి గల చోటును వెలుగుచుటకై మీ వాక్యమనే వేకువ చుక్కను మీరు మాకు ఇచ్చారు నాయన. మీ వాక్యమనే వేకువ చుక్కకు మా హృదయాల్లో మేము చోటిస్తే మా హృదయాల్లో ఉండేటువంటి అంధత్వం, మందబుద్ధి, లోకానుసారంగా జీవించే జీవితం, ఇరుగు పొరుగు వారిని చూసి ఆ ప్రకారంగా జీవించాలనే ఆలోచనలన్నీ పటాపంచలైపోయి నీ వాక్యపు వెలుగులో మీ చిత్తాన్ని మేము వెదగడానికి ప్రయత్నం చేస్తాం నాయన. మా జీవితాల్లో మీ చిత్తం ఏమయ్యిందో తెలుసుకుని ఆ అన్వేషణ మాలో ప్రారంభమవుతుంది నాయన. సహాయం చేయి. కనుక మీ వాక్యానికి మా హృదయంలో చోటు ఇవ్వటం మాకు నేర్పించు నాయన. చోటు ఇవ్వడానికి మాకు మంచి మనసు దయచేయి తండ్రి. నాయన, అపవాది ఎప్పటికప్పుడు ఆ చోటును మూసివేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు బలంగా మూసేస్తాడు, చిన్న గ్యాప్ కూడా లేకోకుండా. కానీ మీరు తెరిస్తే ప్రభా ఆ వాక్యం అనే వెలుగు మా హృదయాల్లో ప్రసరిస్తుంది. సహాయం చేయండి. ఆ వాక్యపు వెలుగులో నడవడం మాకు నేర్పించండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులు, వారి కుటుంబాల కొరకే వందనాలు తండ్రి. వారికి ప్రతి పనులు తోడుగా నడిపించండి. బలహీనతో, వ్యాధి బాధలు, చికాకులు, సమస్యలు, దుఃఖం, కన్నీరు ఏవేవో ఉన్నాయి. ఎవరూ వీటికి అతీతులం కాదు నాయన. వినేవారు కానీ వాక్యం చెప్పే నేను కూడా ఎవరూ కూడా అతీతులం కాదు. కానీ మీ సహాయం మాకు తోడుగా ఉంటే వీటన్నిటిలో నుంచి బయటికి రాగలుగుతాం. కృప చూపించండి.
బిడ్డలకు చదువులు తోడుగా ఉండండి. వారి పరీక్షలకు చాలా దగ్గరగా వచ్చేసారు. శ్రద్ధగా చదవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతున్నారు. వారిని కూడా మీరు మీ ఆత్మతో నింపండి. అలాగే యవన బిడ్డల వివాహం, ఉద్యోగం అనే 2 సమస్యలు వారిని పట్టి పీడిస్తున్నాయి నాయన. తల్లిదండ్రులు అదొక గుండెల మీద భారంగా అనుకుంటున్నారు. మీరే సహాయం చేసి వారికి ప్రయత్నాల లోపం లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను దీవించండి. వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్న బిడ్డలు ఉన్నారు. వారి యొక్క చదువుల్లో, ఉద్యోగాల్లో, కుటుంబ జీవితంలో మీరు సహాయం చేయండి. అలాగే నా తండ్రి, ఎవరు నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళుతున్నారో వారందరినీ చేయబట్టుకు నడిపించండి. ఎవరైతే వెనకబడుతున్నారో వారిని మీరు ప్రోత్సహించండి, భుజం తట్టండి, నడుం కట్టండి, బలపరచండి. నేను మీతో ఉన్నాను, మీరు భయపడకండి అని ఆ వాగ్దానం హృదయాలు మీరు కలిగించి దీక్షతో మిమ్మల్ని వెంబడించి బిడ్డలుగా చేయమని ప్రభు, మా దేశ నాయకులు, పరిపాలకులు, మా రాష్ట్ర నాయకులు, పరిపాలకులు వీరందరిపై నీ కృప కుమ్మరించండి. చక్కని నీతియుక్తమైన పరిపాలన, శాంతి సమాధానాలతో ఉన్న పరిపాలన, అభివృద్ధి కలిగించే పరిపాలన మాకు ప్రసాదించండి. ప్రపంచంలో శాంతిని నెలకొల్పునైనా చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఒక భయం అందరి మనసుల్లో ఉంది. ఎందుకంటే ఎవరి మట్టుకు వారు రకరకాల ఆయుధాలు, కొత్త ఆయుధాలు తయారు చేసుకుని వాటిని పరీక్షిస్తూ వారికంటే మేము గొప్ప అని శబదాలు చేసుకుంటున్నారు నాయన. అవి ప్రయోగిస్తే ప్రపంచ నాశనమే కలుగుతుంది. ఆ దుస్థితి కలగకుండా కాపాడమని మరొక మంగళవారం ఇలాగూ మీ జీవవాక్య ధ్యానాలను ధ్యానించగలిగే ధన్యత మాకిమ్మని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.